నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం తీసుకురావడంతో పాటు మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా రంపచోడవరం పోలీసులు కీలక అడుగులు వేశారు. రంపచోడవరం పోలీస్ స్టేషన్ వద్ద డీఎస్పీ ఆష్రఫ్ అలీ ఆధ్వర్యంలో వాహనదారులు, స్థానిక మహిళలతో ఒక ప్రత్యేక అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ పలు కీలక విషయాలపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ప్రాణరక్షణకు హెల్మెట్ ఎంతో అవసరమని డీఎస్పీ ఆష్రఫ్ అలీ స్పష్టం చేశారు. ఇకపై సరైన డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా రంపచోడవరం పట్టణంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం లేదని ఆయన తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మహిళలపై జరుగుతున్న వేధింపుల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని డీఎస్పీ తెలిపారు. ఆకతాయిల వల్ల ఇబ్బందులు ఎదురైనా, మరేదైనా సమస్య వచ్చినా మహిళలు ఏమాత్రం భయపడవద్దని, నేరుగా తనని సంప్రదించాలని ఆయన సూచించారు. మహిళల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా కల్పించారు. కేవలం సమావేశాలకి పరిమితం కాకుండా ప్రజల్లో స్వయంగా మార్పు తీసుకురావడానికి డీఎస్పీ ఆష్రఫ్ అలీ వినూత్నంగా ఆలోచించారు. పోలీసు సిబ్బందితో కలిసి ఆయన స్వయంగా హెల్మెట్ ధరించి రంపచోడవరం స్థానిక రహదారులపై బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీసులే స్వయంగా ర్యాలీగా వచ్చి అవగాహన కల్పించడం స్థానికులను ఆకట్టుకుంది. ఈ సమావేశంలో పలువురు మహిళలు తమ స్థానిక సమస్యలను, ఇబ్బందులను స్వేచ్ఛగా డీఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఎంతో సావధానంగా విన్న ఆయన పోలీసుల పరిధిలో ఉన్న ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా డీఎస్పీ కోరారు. అందరికీ శుభోదయం అండి. సో పోలవరం జిల్లా ఎస్పీ అమిత్ గర్దార్ సార్ ఆదేశాల అనుగుణంగా ఓఎస్డీ సార్ పర్యవేక్షణలో ఇవాళ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ గురించి మీటింగ్ జరగడం జరిగిందండి. పర్టికులర్గా ఉమెన్ ఫేస్ చేసే ఇష్యూస్ మీద మేము వాళ్ళకి ఏంటి అవేర్నెస్ గురించి వన్ స్టాప్ సొల్యూషన్స్ కానివ్వండి, లేదంటే శక్తి టీమ్స్ కానివ్వండి, వాటి ఫంక్షనింగ్ కానివ్వండి, శక్తి యాప్, వీటన్నిటి గురించి వాళ్ళకి చెప్పడం, వివరించడం జరిగింది. అండ్ ఏ ఇష్యూ ఉన్నా వాళ్ళు మమ్మల్ని ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. రీసెంట్గా గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ కూడా చాలా కరెక్ట్గా వర్క్ చేస్తుందని దానికి నిదర్శనం ఏంటంటే నిన్న పాక్సో కేసులో వచ్చిన కన్విక్షన్ అండి. ఆల్మోస్ట్ నిందితుడికి 20 years కన్విక్షన్ పడింది. అదేవిధంగా మన రంపచోడవరం సబ్ డివిజన్ కనుక మనం చూస్తే చాలామంది చనిపోతున్నారండి ఫర్ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, యాజ్ వెల్ యాజ్ హెల్మెట్ అసలు పెట్టుకోవట్లేదు. ఇప్పుడు హెల్మెట్ ఉంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయినా వాళ్ళ ప్రాణం పోదండి. సో అందులో భాగంగా మేము ఇప్పుడు హెల్మెట్ అవేర్నెస్ మీద మేము ఇప్పుడు ఒక ర్యాలీ చేయడం కూడా జరిగింది. సో రేపటి నుంచి మేము ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా గట్టిగా చేస్తాము. హెల్మెట్ లేకుండా వస్తే మాత్రం మీరు చాలా ఇబ్బందికి గురవుతాం, మీ బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామందిని మేము ఆపినప్పుడు వాళ్ళు చెప్పేది చాలా చిన్న ఎక్స్క్యూజ్ ఏంటంటే ఇది ఏజెన్సీ ఏరియా అండి, మా గ్రామం పక్కనే, సో మేము హెల్మెట్ పెట్టుకోలేము, సో ఇది సిటీ కాదు కదా, టౌన్ కాదు కదా అంటున్నారు. సో ప్రాణమే ఉంది, అది సిటీ అయినా ఏజెన్సీ ఏరియా అయినా కూడా. సో ఏజెన్సీ ఏరియాలో కూడా మేము ఇక్కడ నుండి కట్టుదిట్టంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా పకడ్బందీగా చేస్తామండి. సో దయచేసి అందరికీ మా అభ్యర్థన ఏంటంటే హెల్మెట్ పెట్టుకోండి, తర్వాత లైసెన్స్ అనేది క్లియర్గా క్యారీ చేయండి. సో పోలీస్కి ఈ ప్రాసెస్లో మేము హెల్ప్ చేయండి. సరే చేస్తామండి. దాని మీద కూడా ఇప్పుడు ఇవాళ ఇన్స్పెక్టర్స్తో మేము ఒక టీమ్ ఫామ్ చేసి దాని రిలేటెడ్ మేము ఆలోచిస్తాము. సో దాని మీద డెఫినెట్గా మేము చర్చించి మేము యాక్షన్ తీసుకుంటామండి.